క్రెడిట్ కార్డుల మోసాలు జరిగితే 5 రోజుల్లో డబ్బులు వారం రోజుల్లో వెనక్కి ఇచ్చేయాలి. 5 రోజులు అంటే రూల్స్ ప్రకారం వారం అవుతుంది అనుకోండి. ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. క్రెడిట్ కార్డులు డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగిస్తూ నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాల మీద ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ తాత్కాలికంగా నగదు బదిలీ హయాంలో రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ లావాదేవీల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేసే విధంగా సవరించిన నిబంధనలు ఆర్బీఐ విడుదల చేసింది. కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఖాతాదారు మీద ఎటువంటి బాధ్యత పడని సందర్భాలపై ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. బ్యాంకు వైపున లోపాలు లేదా నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే ఖాతాదారు ఆ విషయాన్ని ఫిర్యాదు చేసినా చేయకపోయినా సరే లావాదేవీని రద్దు చేసి పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కి ఇవ్వాలి. బ్యాంకు లేదా ఖాతాదారు తప్పు లేకుండా ఏదైనా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్ రోజుల్లో ఖాతాదారు బ్యాంక్ నివేదిస్తే వాళ్ళ మీద ఎటువంటి బాధ్యత ఉండదు. ఒకవేళ 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే బ్యాంక్ పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఖాతాదారు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఖాతా నుండి మళ్ళీ ఎటువంటి అనధికార లావాదేవీలు జరిగినా ఆ బ్యాంకులే ఆ నష్టాన్ని భరించాలి. బ్యాంకులు మోసపూరిత లావాదేవీ సొమ్మును వెనక్కి ఇచ్చేటప్పుడు అది ఏ రోజు అయితే జరిగిందో అదే తేదీతో జమ చేయాలి. దీనివల్ల ఖాతాదారు ఎటువంటి వడ్డీ నష్టాన్ని లేదా అదనపు వడ్డీల ఛార్జీల భారాన్ని కానీ భరించాల్సిన అవసరం లేదు. మొదటిసారి డిజిటల్ మోసాల బారిన పడే బాధితుడు 50,000 లోపు నష్టానికి గురే ఫిర్యాదు చేస్తే అందులో 85% లేదా గరిష్టంగా 25,000 పరిహారంగా అందుకోవచ్చు. ఈ సదుపాయం ఒక వ్యక్తికి జీవితంలో ఒకసారి మాత్రం వర్తిస్తుంది. 29,412 కంటే తక్కువ విలువ కలిగిన దేశీయ మోసాల ఫిర్యాదులో 80% పరిహారం చెల్లించాల్సి వస్తే ఈ మొత్తంలో 60% ఆర్బీఐ భరిస్తుంది. మిగిలిన మొత్తంలో 10% ఖాతాదారు బ్యాంక్, ఇంకో 10% బెనిఫిషరీ మోసం డబ్బు జమైన బ్యాంక్ భరిస్తాయి. వినియోగదారుల నిర్లక్ష్యంతో ఓటీపీ లేదా పాస్వర్డ్ షేర్ చేసి నష్టపోతే అందుకు వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త సవరించిన ఆదేశాలు దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు తమ ఖాతాదారులు చేసే ప్రతి 500 రూపాయలు అంతకుమించి ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి తప్పనిసరిగా తక్షణ ఎస్ఎంఎస్ అలర్ట్ను పంపాలి. 500 రూపాయల లోపు లావాదేవీల మీద, ఎస్ఎంఎస్ల మీద బ్యాంకులు తమ అంతర్గత పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వీటి కోసం ఖాతాదారు నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. చాలా మంచి ఆలోచనలు, అమలైతే బాగుంటుంది.